తాను నామినేషన్ వేసినప్పటి నుండి కాంగ్రెస్ నాయకులు తనకు ఫోన్ చేసి నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని, అలాంటి ఒత్తిళ్లకు తల వంచకుండా పోటీలో ఉన్నందుకు తన మీద కుట్రపూరితంగానే బీజేపీ, కాంగ్రెస్లు తమ ఓటర్ల వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురిచేసి డబ్బుతో వారి ఓట్లను కొనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు ట్రస్మా సంఘం నేతలకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేసి తమకు పడే ఓట్లను వారి వైపుకు తిప్పుకున్నారని, జాతీయ పార్టీలని చెప్పుకొని ఓటుకు నోటిచ్చి కొనటం సరైన పద్ధతి కాదని, దీనికి ఎలక్షన్లు ఎందుకు నిర్వహించాలని ప్రభుత్వమే నేరుగా ఎమ్మెల్సీ పదవులను అరెస్ట్ పెడితే కనీసం ప్రభుత్వానికి ఇంత డబ్బులను సమకూరుతాయి అని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా స్పందించి గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏదేమైనా నైతిక విజయం మాదేనని అన్నారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కాంట్రాక్టర్, రెసిడెన్షియల్ టీచర్స్ ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పరిష్కరించి వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని మరియు కస్తూరిబా గురుకులాల్లోని పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి హెల్త్ కార్డులు మరియు ఇన్సూరెన్సులు వర్తింపచేయాలని, వారి సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని అన్నారు. పట్టాభద్రుల ఎలక్షన్లు వచ్చిన ప్రతి హామీని, ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చాలని, తాను ప్రతి సమస్యపై తన గళాన్ని వినిపిస్తానని, పట్టాభద్రులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని అన్నారు. తాను ప్రజల పక్షవాదిని, ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి ఫలితాల సందర్భంగా నేను ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. మీ అందరికీ విదితమే. ముఖ్యంగా ఈ ఫలితాల పట్ల నా సరళి ఏంటంటే, ఇలా బీజేపీ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యంగా బీజేపీ ఏమో ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన ప్రతి టీచర్కు దాదాపు 17,000 మంది టీచర్లకు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీచర్లందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు నేరుగా పంచడం వల్ల దాని ప్రభావం కేవలం టీచర్ ఎమ్మెల్సీ పైన కాకుండా ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన కూడా పడ్డది. ఎందుకంటే 17,000 అంటే ఇంటూ 5 వేసుకున్న దాదాపు 85,000 ఓట్లకు పైచిలకు ఆ గ్రాడ్యుయేట్ ఓట్లపైన కూడా ప్రభావం పడ్డది. అలాగే ఇలా కాంగ్రెస్ అభ్యర్థి అయినట్టు నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు 1,50,000 పైచిలకు 1,500 నుంచి 2,000 రూపాయలు పంచడం, అలాగే ఓట్లు వేస్తున్న సందర్భంలో కూడా ఏదైతే మన బూతుల దగ్గర కూడా దాదాపు 1,500, 2,000 నేరుగా పంచడం, అంటే ఆ ఓట్ల రోజు కూడా పంచడం, ముందు రోజు కూడా పంచడం. ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాల సిబ్బంది ఏదైతే ఉన్నారో, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు డైరెక్ట్ నేరుగా దాదాపు ఒక 60,000 మంది టీచర్లకు ఒక పకడ్బందీగా ఒక వారం రోజుల నుంచి వాళ్ళ స్టాఫ్ ఒక 4,000 మందిని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి, ఆ క్యాంపెయిన్ ద్వారా ఎక్కడెక్కడైతే ప్రైవేట్ టీచర్లు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారో ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ప్రత్యక్షంగా వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ సేకరించి కేవలం శేఖర్రావు పడతాయనే ఉద్దేశంతో నాకు ఓట్లు రాకుండా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు, పైసలు ఇచ్చి. సో ఈ సందర్భంగా ఏదైతే నరేందర్ రెడ్డి గారు చేసింది ఇలా చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పైసలు ఇచ్చి ఓటు కొనుక్కోవడం కాదు, మనం ప్రేమతోని మనం పనిచేస్తే ఇలా సర్వీస్ చేసిన ఒక్క వ్యక్తిని ఇలా ఆ ముగ్గురు ఎక్కడ కూడా సమాజం పట్ల కానీ, ప్రైవేట్ పాఠశాలల పట్ల కానీ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ఏ ఉపాధ్యాయుని కానీ, ఏ ఒక్క పట్టభద్రులకు, నిరుద్యోగులు పనిచేసిన దాఖలాలు లేవు. అయినా ఇలా డబ్బుకే దాసోహం. ఇలా ఏదైతే చాలామంది, ముఖ్యంగా గురువులు అంటే మనం సమాజ నిర్మాతలం, మనం అందరం కూడా పనిచేస్తేనే, మనం అందరం కూడా విద్యను అందిస్తేనే ఇలా మంచి ఫలాలు అందిస్తున్నాం భారతదేశానికి. ఇలా డాక్టరు, ఇంజనీరు, మేధావులు, చాలామంది కవులు, కళాకారులంతా ఎక్కడ తయారవుతుందంటే పాఠశాలల్లోనే. మరి అలాంటి విద్య నేర్పే మనము మనం ఆలోచన చేయకుండా ఇలా ఓట్లు మన దగ్గర వాళ్ళు కొనుక్కోవడం, రేపు మనకు పని ఏం చేస్తారండి, ఏం వర్క్ జరుగుతూ ఉంటుంది. రెండోది, మనం కూడా సమాజానికి ఏం హితం ఇస్తున్నాం, సమాజానికి ఏం సూచనలు చేస్తున్నాం, సమాజానికి మన యొక్క ఇన్స్పిరేషన్ ఏం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఇక నుంచైనా పట్టభద్రులు గమనించాలి. ఇలా రాబో రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ